కృపగల దేవ, దయామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ ఉదయకాలమందు నీ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దయచేసి బిడ్డలలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను విడిచిపెట్టి బిడ్డలు ఒక శ్రేష్టమైనటువంటి మార్గంలో జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి. మీ అపారమైనటువంటి కృప వారి మీద ఉంచి తండ్రి, మీ రాకడ దినములలో ఒక స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవించుటకు నాయన కృప దయచేయండి స్వామి. వాక్యం వింటున్న బిడ్డలే కాదు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడాను తండ్రి, కుటుంబాలుగా మీ పాదముల చెంతకొచ్చి ఓ స్వచ్ఛమైనటువంటి జీవితము జీవించటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అపారమైనటువంటి మీ కృప, మీ కనికరము, మీ దయ తండ్రి ప్రజల మీద మీరు కుమ్మరించుమని వేడుకుంటున్నాను స్వామి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. దయచేసి చివరి దినములలో ప్రతి వారిలో కూడా ఒక గొప్ప మార్పును కలిగించుమని వేడుకుంటున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి, మీకే. మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 28వ తారీఖు 2025 శుక్రవారం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. ప్రియులారా, 8వ అధ్యాయము కుటుంబ పెద్దల వంశావళి గురించి చెప్పబడి ఉంది. దాన్ని వరుసగా మీతో చదువుతూ వచ్చాను. ప్రియులారా, ఈ 9వ అధ్యాయంలో కొంత ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. వాటిని మనము విని మన జీవితాలలో కూడా మార్పు తెచ్చుకొనుటకు మనము ప్రయత్నము చేయదము. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెరిజ్జీయులు, యబూసీయులు, అమోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమను తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకునే వారై ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. ప్రియులారా, దేవుని వాక్యములో చెప్పబడిన మాట, పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను వీళ్ళంతా కూడా కనానీయులతో, హిత్తీయులతో, పెరిజ్జీయులతో అని చెప్పబడి ఉంది. ఒక్కొక్కరిని గురించి చెబుతాను, వినాలి. ఇశ్రాయేలీయులు పూర్తిగా, యాజకులు, లేవీయులు కూడా మిశ్రిత జనముతో కలిసిపోయారు. వారిలో ఉన్నటువంటి కుమార్తెల్ని పెళ్లి చేసుకొని వారి కుమారులను వారికిచ్చి పెళ్లి చేసుకున్నారు. అందులో కనానీయులు అని చెప్పబడి ఉంది.
కనానీయులు అంటే శాపగ్రస్తులు అని అర్థం. అనగా హాము వంశస్థులు. హాము తండ్రి దిశమలను చూసి శాపగ్రస్తుడు అయ్యాడు. కాబట్టి వీరు శాపగ్రస్తులు. ఇటువంటి వారితో ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు వివాహాలు చేసుకున్నారు. హిత్తీయులు అని చెప్పబడి ఉంది. హిత్తీయులు అనగా సొంత శాసనములు, అనగా దేవుని యొక్క శాసనములను ప్రక్కన ఉంచి తమ సొంత శాసనములను ఏర్పాటు చేసుకున్నవారు. దేవుని ఆజ్ఞలు కానీ దేవుని కట్టడలు కానీ పాటించకుండా తమ ఇష్టానుసారంగా శాసనములను ఏర్పాటు చేసుకొని వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి వారు ఈ హిత్తీయులు. మూడవది పెరిజ్జీయులు అని చెప్పబడి ఉంది. ప్రియులారా, పెరిజ్జీయులు అంటే ప్రాకారము లేనటువంటి వారు. ప్రాకారం అంటే దాని అర్థము, ప్రియులారా, ఒక పట్టణమునకు ప్రాకారము ఎంత ప్రాముఖ్యమో ఆ రీతిగా ప్రాకారము లేనివారంటే వారికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, భద్రత లేదు. వారి ఇష్టానుసారంగా వ్యవహరించేవారు అని దాని అర్థం. యెబూసీయులు అని చెప్పబడి ఉంది. యెబూసీయులు అనగా కళ్ళము అని అర్థం. కళ్ళములో ధాన్యమును ఉంచి ధాన్యాన్ని దొల్లగొడుతూ ఉంటారు. ఆ దొల్లగొట్టిన ధాన్యంలో గోధుమలు, యవలు రెండు కలిసే ఉంటాయి. ఆ విత్తనాలు, చెత్త ఇవన్నీ కూడా రైతు వారు తూర్పు ఆరబట్టేంత వరకు గోధుమలు ఏవో తెలియవు. ప్రియులారా, గమనించవలసిన విషయం, కళ్ళంలో అన్నీ కలిసి ఉంటాయి. రైతు తూర్పు ఆరబట్టేంత వరకు. ఆ రీతిగా పెరిజ్జీయులు అనగా కళ్ళమని అర్థం. అంటే ఇశ్రాయేలీయులు, తర్వాత లేవీయులు, యాజకులు మిశ్రితమైపోయారు. యాజకులెవరో, లేవీయులెవరో, ఇశ్రాయేలీయులెవరో, ఎవరు ఎవరిని వివాహాలు చేసుకుంటున్నారో, ఎవరు ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారో అర్థము కానటువంటి పరిస్థితి. ఆ రీతిగా పెరిజ్జీయులు, యెబూసీయులు అని చెప్పబడి ఉంది. యెబూసీయులు అనగా కళ్ళము అని చెప్పాను. తర్వాత ఐగుప్తీయులు. ఐగుప్తీయులు ఎప్పుడు కూడాను వారు మేము బాగా ప్రజ్ఞ కలిగిన వారమని, తర్వాత ఇశ్రాయేలీయులను బానిసలుగా చూసినటువంటి వారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఐగుప్తీయులకు దేవుని భయం లేదు. ఐగుప్తీయులకు అహంకారం ఎక్కువ. ఐగుప్తీయులు తమ పాపమును గూర్చి పశ్చాత్తాపపడువారు కాదు. మోషే ఇశ్రాయేలీయులను విడిపించేటప్పుడు ఐగుప్తీయులలో ఈ కార్యాలు మనము చూశాం. దేవుని భయం లేనివారు. ప్రతి తెగులుకు మేము పాపులం, మమ్మల్ని క్షమించండి, ఈ తెగులు నుండి విడిపించండి అన్నారు. కానీ వారు తిరిగి తమ హృదయాన్ని కఠినం చేసుకుంటూ వచ్చారు. ఆ రీతిగా కఠిన హృదయులు ఐగుప్తీయులు. ప్రియులరా, గమనించాల్సింది, తరువాత అమోరీయులు అని చెప్పబడి ఉంది. అమోరీయులు అంటే పర్వత నివాసులు అని అర్థం. పర్వత నివాసులు అంటే ట్రైబల్ పీపుల్ అని అర్థం, మొరటువారు. మేము భక్తిపరులము, క్రైస్తవులము అని చెప్పి క్రైస్తవ్యానికి భిన్నంగా ప్రవర్తించేవారు.
ఈ రోజున మొరటితనం అంటే ప్రజలు ఒక సంఘంలో ఉండరు. ఈ సంఘం నుండి ఆ సంఘానికి, ఆ సంఘం నుండి ఆ సంఘానికి మారుతూ ఉంటారు. ప్రజలు ఒక బోధలో ఉండరు, ఒక ఉపదేశంలో ఉండరు. తమ ఇష్టానుసారమైనటువంటి బోధలు, ఉపదేశాలు. ప్రజలు కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చేసాది. ప్రజలు దురద చెవులు కలిగిన వారై తమకిష్టమైనటువంటి బోధకుల వైపు పరిగెత్తుకుంటూ వెళుతున్న రోజులివి. దీన్ని ఏమంటారంటే భక్తి మొరటుతనము అని అంటారు. కాబట్టి ఈ రోజున చాలామంది దురద చెవులు కలవారై వారికి ఇష్టమైన బోధకుల వైపు వెళుతున్నారు. అసలు బోధ ఏం చెబుతుంది, ఉపదేశం ఏముంది అనేటటువంటి ఆలోచన లేకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు లెక్కలేనంతమంది అయిపోయారు. కాబట్టి ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు వీరందరితో కూడా ఈ మిశ్రిత జనంతో వారు కలుసుకొని వారు అసఖ్యమైనటువంటి కార్యములు తామే చేయుతూ వచ్చారు. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారై ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలు, అధికారులు, ఆ తరువాత వీళ్ళందరూ కూడా ముఖ్యులై ఉండిరని చెప్పబడి ఉంది. ఈ రోజున మనం కూడా ఆలోచించాల్సింది, ఈ రీతిగా మిశ్రిత జనంతో ఒకవేళ మనం కూడా కలిసిపోయామేమో ఆలోచన చేసి వారి నుండి మనము బయటకు వచ్చి ఓ స్వచ్ఛమైనటువంటి భక్తిని కలిగి జీవింతుము గాక. ఆమెన్, ఆమెన్.